విక్రమ్, వేద ఎక్కడున్నారు? వేద ఎక్కడున్నారు? నాకు భయం వేస్తుంది. ఎవరు? ఎవరది? ఎవరున్నారు అక్కడ? ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఎవరది? ఎవరు మీరు? ఎందుకు ఏడుస్తున్నారు? నాకు చాలా భయంగా ఉంది విక్రమ్. మీరు ఎక్కడున్నారు? ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు. న్యాయాన్ని కాపాడడానికి ఇక్కడ ఎవరు లేరా? హలో హలో, ఏమైంది? ఎందుకు ఫోన్ చేసావు? విక్రమ్, వేద నాకు కాల్ చేశారు. నేను వాళ్ళని కలవడానికి తోట దగ్గరకు వచ్చాను. అసలు ఈ ప్రపంచంలో బ్రతికున్న వాడికే నెట్వర్క్ దొరకట్లేదు. వాళ్ళిద్దరిని పర్మనెంట్ గా నెట్వర్క్ దొరకని చోటుకు పంపించేశాను. అలా చనిపోయిన వాళ్ళు నీకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలని పిలిచారా? అయ్యో, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నది నిజమే అయితే విక్రమ్ వేదతో మాట్లాడింది కూడా నిజమే. నన్ను నమ్ము. నీకు పిచ్చి పట్టింది అనుకుంటాను. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఇలా అయిపోయావు అనుకుంటా. నీతో మాట్లాడి నేను పిచ్చివాడిని అయిపోతాను. ఫోన్ పెట్టు. హలో హలో, ఎవరైనా డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? డోర్ ఓపెన్ చేయండి. నన్నేం చేయకండి ప్లీజ్, నన్నేం చేయకండి. నేనేదో తెలియక తప్పు చేశాను, నన్ను వదిలేయండి. విక్రమ్, వేద, దయచేసి నన్నేమి చెయ్యకండి ప్లీజ్. నన్ను క్షమించండి. తప్పు చేసి క్షమించమని అడిగిన వెంటనే క్షమించడానికి ఇది చర్చ కాదు. నువ్వు చేసిన తప్పును తెలుసుకున్నావు కాబట్టి నిన్ను క్షమించి వదిలేయడానికి దేవుడే కాదు. ఏది తప్పు ఏది ఒప్పో తెలుసుకొని శిక్షించడానికి ఇది కోర్టు కాదు. ఇది రణభూమి, యుద్ధ భూమి. ఇది విక్రమ్ వేద సామ్రాజ్యం. ఇక్కడ క్షమాపణకి చోటు లేదు. తప్పు చేసిన ప్రతి వాడికి శిక్ష పడుతుంది. మరణం తప్పదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.